హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రామ. సో, మొత్తానికైతే డైరెక్టర్ 'మారుతికి' 'రెబెల్స్' అంటే మన 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ చుక్కలు చూపెడుతున్నారు రోజు. ఎంతలా అంటే ఆయన ఏదైతే ఆడియో రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు తన ఇంటి నంబర్‌తో సహా చెప్పాడో ఒక విల్లా. ఏం విల్లా అది? కొల్లా లగ్జూరియా విల్లా నంబర్ 17. ఏదైతే ఆ అడ్రెస్ చెప్పాడో ఆ విల్లాని వదిలేసి మరీ పారిపోయే పరిస్థితికి 'రెబెల్స్' తెచ్చేసారు. సో, ఈ అంశం గురించి కంప్లీట్‌గా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎందుకు 'రెబెల్స్' ఇంతలా మారుతి గారిని టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మారుతి గారు ఎందుకలా అనాల్సి వచ్చింది? అన్న తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉంది? అసలు ఈ ఈ ఇష్యూ ఎందుకు ఇంతగా చుట్టుముడుతుందనే అంశం గురించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినిట్‌గా తెలియజేయండి. మారుతి గారిచ్చిన మారుతి టార్గెటెడ్‌గా చేస్తున్న పనులకి అసలు మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో డెఫినిట్‌గా తెలియజేయండి. ఇక వివరాల్లోకెళ్ళిపోతే జనరల్‌గా ఒక డైరెక్టర్‌కి డెఫినిట్‌గా తాను తీసిన సినిమా మీద ఖచ్చితంగా ఎంతో కొంత నమ్మకం ఉంటది. నమ్మకం లేనిదే ఏ డైరెక్టర్ గూడా సినిమా తీయడు. ఫ్లాప్ సినిమా తీసినా గూడా ఆ డైరెక్టరు రిలీజ్ అయ్యేంత వరకు గూడా ఇది అతిపెద్ద సక్సెస్ అవుతుందనే ఒక కాన్ఫిడెంట్ తోనే ఉంటాడు. ఈవెన్ ఫైనల్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత గూడా వాళ్ళు స్క్రీనింగ్ చేసి చూసుకున్న తర్వాత గూడా ఓకే. నేనొక అద్భుతమైన సినిమాని తీశాను. డెఫినిట్‌గా ఇది ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. ప్రేక్షకులకి నచ్చుతుంది. డెఫినిట్‌గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క డైరెక్టర్‌కి ఇదే ఒక ఆశతోని, ఒక హోప్‌తోనే ఉంటారు. బట్ అట్ ది ఎండ్ ఆ రిజల్ట్ అనేది ఆ డైరెక్టర్ చేతిలో ఉండదు. డైరెక్టర్ మారుతి గారు గూడా పాపం తన అనుకున్న కథని నేను 100% జడ్జ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ నేను 100% చెప్పగలను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒకే ఒక్క మాట అన్నాడబ్బా! ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ తర్వాత ఒకవేళ సినిమా రిజల్ట్ అటు ఇటు ఉంటే ఖచ్చితంగా మీరు నా ఫ్లాట్‌కి మీరు నన్ను సంప్రదించొచ్చని జెప్పేసి తను ఉంటున్న అడ్రెస్ చెప్పాడు. అంతే ఖతం. ఈ రోజు గూడా 'రెబెల్స్' ఎంతలా చిత్రహింసలు పెడుతున్నారంటే పాపం. రోజు ఏది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు. జొమాటో, జెప్టో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో కావచ్చు, ఇలా ప్రతి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లోనూ క్యాష్ ఆన్ డెలివరీ ఆ ఇంటి అడ్రస్‌కి పెట్టేస్తున్నారు. ఏవేవో ఫుడ్ ఐటెమ్ దగ్గర నుండి డ్రెస్సులు కావచ్చు, లేకపోతే షూ కావచ్చు, రకరకాల ఐటెమ్స్ అన్నీ గూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తున్నారు. ఎంత నరకం ఉంటుంది చెప్పండి పాపము. ఆ ఇంట్లో వాళ్ళకి గూడా, మారుతి గారి ఫ్యామిలీకి గూడా ఎంత ఇబ్బందికర పరిస్థితి. ప్రతి నిమిషం ఒక ఆర్డర్ వచ్చి మీరు క్యాష్ ఆన్ డెలివరీ అండి. మీరు పెట్టారండి. నేను పెట్టలేదని వాళ్ళు అంటారు. లేదు ఇదే అడ్రస్ మీద, ఇదే పేరు మీద వచ్చిందండి. మీరు క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఇవ్వండి. మీకు డెలివరీ ఇస్తాను. ఎంత నరకం ఉంటది. ఇప్పుడు మారుతి గారు గూడా చేసిన తప్పేంటంటే జనరల్‌గా మనందరికి తెలుసు. తోపు డైరెక్టర్స్ ఉన్నారు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. 'రాఘవేంద్రరావు' గారు కావచ్చు, 'కోడి రామకృష్ణ' గారు కావచ్చు, లేకపోతే అసలు చాలా మంది అసలు సీనియర్ డైరెక్టర్స్ అందరి పేర్లు తీస్తే 'కోదండరామిరెడ్డి' గారు కావచ్చు, వీళ్ళందరూ గూడా 'ముత్యాల సుబ్బయ్య' గారు కావచ్చు, లేకపోతే 'ఈవీవి' గారు కావచ్చు, వీళ్ళందరూ గూడా గతంలో బ్రహ్మాండమైన హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్. ఈ డైరెక్టర్స్ ఎవ్వరు గూడా ఈ సినిమా హిట్ అవుతుంది. హిట్ అవ్వకపోతే మీరు నన్ను సంప్రదించొచ్చు. నా ఈ అడ్రెస్ ఇది అని చెప్పేసి ఇంత కాన్ఫిడెంట్‌గా ఎవరే గాని అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాంట్రోవర్సీ స్టేట్మెంట్ అది. ఈ సినిమా మీకు నచ్చుద్ది డెఫినిట్‌గా అని చెప్పేసి అంతవరకే ఆ సినిమా గురించి వాళ్ళు మాట్లాడారు తప్ప, ఈ సినిమా ఖచ్చితంగా మీకు డెఫినిట్‌గా నచ్చుతుంది. ఈ సినిమా డెఫినిట్‌గా అసలు కాలర్ ఎగరేసేలా చేస్తుంది. ఇలాంటి స్టేట్మెంట్ అనేది ఎవ్వరే గాని ఎంత పెద్ద తోపు డైరెక్టర్ అయినా సరే ఇవ్వలేదు. బట్ ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు ఉన్నారు. ప్రతి సినిమాకి ఆయన ఏం చేస్తారంటే ఆయనకు కాన్ఫిడెంట్ ఉన్న సినిమా మీద ఆయన కాలర్ ఎగరేసి చెప్తారనమాట. కాలర్ ఎగరేసి మనం ఈరోజు ఈ సినిమా తోటి మనం కాలర్ ఎగరేస్తామని చెప్పేసి. అంటే ఫ్యాన్స్‌ని ఒక ఉత్తేజపరుస్తారు. ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి. సో, అలా ఆ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. చాలా మంది గూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ని కొంత ఉత్తేజపరచడానికి ఇలాంటి స్టేట్మెంట్ అనేవి ఇస్తూ ఉంటారు.
ఆ సినిమా మీద వాళ్ళకి నమ్మకం. అలాగే ఇక్కడ డైరెక్టర్ మారుతి గారు కూడా అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమా ఓకే. ఓకే. నేను అద్భుతమైన సినిమా తీశాను. డెఫినిట్‌గా ఈ సంక్రాంతికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పేసి ఆయన అనుకోని ఈ స్టేట్మెంట్ ఇచ్చి సినిమా తీశారు. రిలీజ్ అయిపోయింది. అంటే మనం ఇదివరకు చెప్పినట్టు అట్ ది ఎండ్ సినిమా రిజల్ట్ అనేది అది డైరెక్టర్ చేతిలో ఉండదు, ప్రొడ్యూసర్ చేతిలో ఉండదు, ఈవెన్ హీరో చేతిలో కూడా ఉండదు. ప్రేక్షకుల చేతిలో ఉంటది. సో అలా ప్రేక్షకులు ఈ సినిమాని డిజాస్టర్ చేశారు. సో చేసిన తర్వాత ఇప్పుడు పాపం రెబల్స్ ఎంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రాజసభ ఒకటే వాళ్ళు ఫ్లాప్ చూడలేదు వాళ్ళు. దీనికి మించి ఘోరమైన సినిమాలు చూశారు రెబల్స్ ఆల్రెడీ. ఘోరమైన డిజాస్టర్ సినిమా చూశారు. అందులో ప్రధానమైంది రాధేశ్యామ్, ఇంకొకటి ఆదిపురుష్. ఈ 2 సినిమాలు ఇప్పటికీ రెబల్స్ కి నైట్ మేరే. అసలు కలలో తలుచుకున్నా సరే నిద్ర పట్టదు. అంత డిజాస్టర్ మూవీస్. ప్రభాస్ గారి కెరీర్ లోనే ఈ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ ఇవి. అంత వరెస్ట్ మూవీసే రెబల్స్ తట్టుకున్నారు. రాజాసాబుని వాళ్ళు కూడా తట్టుకోగలరు. రాజాసాబు సినిమా ఫ్లాప్ అయినా, యావరేజ్ అయినా, ఇంకేమైనా వాళ్ళు తట్టుకోగలరు. ఎందుకంటే దానికి మించి వరెస్ట్ అయితే వాళ్ళు చూసేశారు కాబట్టి. బట్ ఇక్కడ వాళ్ళకి డిసప్పాయింట్ చేసింది ఏంటంటే అసలు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ అవ్వకపోతే మీరు నా ఇంటికి వచ్చి మీరు సంప్రదించొచ్చు అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడమే వాళ్ళకి నచ్చలే. అంటే వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ఎస్ ఇక డైరెక్టర్ గారే చెప్పారంటే ఈ సినిమా తోపు తురుము అని చెప్పేసి వాళ్ళు ఎంతో హోప్స్ తోటి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. అంటే ఆ సినిమా క్వైట్ ఆపోజిట్ ఉంది. వాళ్ళు ఇక మొత్తం మైండ్ సెట్ మారిపోయింది. ఈవెన్ ఆ రోజు మారుతి గారు ఇంకొక స్టేట్మెంట్ వేరేది ఏదన్నా అంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, మీరందరూ కూడా ఇక గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా కేవలం ట్రోలింగ్ వరకే ఉండేది. బట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వడం. ఎప్పుడే కానీ ఎవరే కానీ అలాంటి సాహసం చేయకూడదు కదా. తాను ఉంటున్న ఇంటి అడ్రస్ ఇవ్వడం అంటే అది నిజంగా ఎలా అంటే ఇక డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసినట్టే పబ్లిక్ కి. హిట్ అయినా ప్రాబ్లమే, ఫ్లాప్ అయిన ప్రాబ్లం. అంటే ఆయన పాయింట్ ఏంటి, హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఇక రెబల్స్ అందరూ కూడా ఇక మొత్తం ప్రైజింగ్ చేస్తూ తెగ లెటర్స్ పంపిస్తారేమో అని చెప్పేసి ఆయన అనుకున్నారు. బట్ ఇప్పుడు అన్ని రాళ్ళు వస్తున్నాయి అడ్రస్ కి. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా సరే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ప్రతి సినిమాకి ఆ సినిమా గొప్పతనం గురించి ఆయన మాట్లాడతారు. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందా లేదా అనే సెకండరీ. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. సో హిట్ అయితే ఓకే, హ్యాపీస్. ఫ్లాప్ అయింది అనుకోండి, అంతటితో ఓకే. ఎన్నో సినిమాల్లో ఇదొక ఫ్లాప్, ఎన్నో ఫ్లాప్ మూవీస్ లో ఇదొక ఫ్లాప్ అనుకోండి, అంతటితో ఆ మెగా ఫ్యాన్స్ కూడా అంతటితో ఓకే సరిపెట్టేసుకుంటారు. ఈవెన్ ఇప్పుడు వార్ 2 అప్పుడు కూడా అంతే. ఎన్టీఆర్ గారే స్వయంగా కాలర్ ఎగరేశారు. బట్ వార్ 2 కంప్లీట్ డిజాస్టర్ అయిపోయింది. వాళ్ళు కూడా ఓకే ఈ దీనికి మించిన హిట్స్ ఫ్లాప్స్ చూసాము, ఇదేంట్లే అని చెప్పేసి కూడా వాళ్ళ అంతటితో హోప్స్ వదిలేసి నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీ వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్ తోనే ఉన్నారు. సో డైరెక్టర్ని టార్గెట్ చేయాలని ఏ ఒక్కరికి కూడా ఉండదు. బట్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ మీదే వాళ్ళ టార్గెట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆదిపురుష్ అప్పుడు ఏమన్నారు, ఏది హనుమంతుడు కూడా ఈ సినిమా చూస్తాడు ఒక సీట్ వదలండి అన్నారు. ఎంత పెద్ద కామెడీ అయిపోయింది, ఎంత పెద్ద ట్రోలింగ్ స్టేట్మెంట్ అయిపోయింది అది ఆ సినిమా రిలీజ్ తర్వాత. ఆదిపురుష్ చూస్తే ఎంత వరెస్ట్ ఉంది అసలు. నేను ఎడిట్ చేసిన ఆదిపురుష్ ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడిని. సో అంత భారీ బడ్జెట్ సినిమాని ఒక వరెస్ట్ సినారియో, ఒక వరెస్ట్ సినిమా చేసి పడేస్తారు ఇది మన ఓం రావత్. సో అట్లా అంటే ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ కుర్చీ మీరు వదలండి హనుమంతుడు వచ్చి చూస్తాడు. అది ఎంత పెద్ద ట్రోలింగ్ అయిందో మనం అందరూ చూసాం. సో ఇట్లా ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తే, అంటే జనరల్గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే నిజంగా ఫ్యాన్స్ కూడా వాళ్ళు మైండ్ సెట్ వేరేలానే ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా ఎస్ ఈ సినిమా హిట్ అయింది ఇక మేము కాలర్ ఎగరేయచ్చు అని. బట్ కంప్లీట్ రివర్స్లో అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇలా డైరెక్టర్ మీద చూపిస్తారు. ఇప్పటికి కూడా ఓం రావత్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ కి నిజంగా ఇప్పటికీ పీకల దాకా ఉంటుంది. ఆయన అడ్రస్ తెలియదు కాబట్టి వాళ్ళు ఆ టార్చర్ అనేది ఓం రావత్ తప్పించుకున్నాడు. ఆయన ముంబైలో ఎక్కడో ఉంటాడు. ఆ రోజు కనుక ఆదిపురుష్ అప్పుడు ఇదిగో ముంబైలో నా అడ్రస్ ఇది, మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత సాటిస్ఫై కాకపోతే నా అడ్రస్కి రావచ్చు అని చెప్పేసి ఆ రోజు కనుక ఓం రావత్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు ముంబై మొత్తం అసలు రెబల్స్ టార్చర్ ఏంటో చూసేది. అంత వరస్ట్ తీశారు. దాని తర్వాత రాధేశ్యాము అంతే, రాధామోహన్ ఆ డైరెక్టర్,
ఆయన కూడా ఈ అడ్రస్ చెప్పకుండా తప్పించుకున్నాడు. బట్ డైరెక్టర్ మారుతి అడ్రస్ చెప్పి దొరికిపోయాడు. అది. అంటే ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ భారతితో పాటు పాపం ఎస్కేఎన్ అన్న ఆయన్ని కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడు రెబల్స్ మామూలుగా ఆడుకోవట్లే. ఆ దెబ్బకి ఆయన ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే ఆయన మీద ఆయన్ని హరాస్మెంట్ చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా ఎస్కేఎన్ అన్న. అంత టార్చర్ చూపెడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అలా ఉంది కాబట్టి రెబల్స్ అలా రియాక్ట్ అవుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. వీళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎస్ ఈసారి ఖచ్చితంగా మనం సంక్రాంతి పండగ హిట్ కొడతామని చెప్పేసి అంతటితో వదిలేస్తే వాళ్ళు కూడా ఆ రేంజ్ లోనే అనుకునేవారు. ఓకే మనకి ఇంకో ఫ్లాప్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా ఇక మూవ్ ఆన్ అయిపోయేవారు. నెక్స్ట్ ఆలా టూనో లేకపోతే స్పిరిటో లేకపోతే అనురావపుడి మూవీనో లేకపోతే కల్కి టూనో వాటి మీద ఫోకస్ ఉండేది వాళ్ళకి. వీళ్ళు అడ్రస్ చెప్పి వీళ్ళు దొరికిపోయారు. సో ఇప్పటికైనా సరే జనరల్‌గా డైరెక్టర్సు నోరు జారరు. ఈవెన్ మారుతి గారు కూడా ఎప్పుడే గాని ఇంతవరకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడే గాని. బట్ సినిమా మీద ఆయనకు కొంచెం హోప్ వచ్చింది. సో యెస్, నేను మంచి సినిమా తీశాను. ఖచ్చితంగా 'రెబెల్స్' ఇగ ఈ సినిమాని అసలు వేరే లెవెల్‌లో హిట్ చేస్తారనుకున్నారు. బట్ కంప్లీట్ దానికి క్వైట్ అపోజిట్ అయింది. ఈవెన్ నేను సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిందేంటంటే, మరీ అంత వరస్ట్ అయితే మూవీ అయితే ఏం లేదు. ఈ 'ఆదిపురుషు', 'రాధేశ్యామ్' ఈ మూవీస్‌తో కంపేర్ చేస్తే 'రాధేశ్యామ్' బానే ఉంది. వెల్ అది నాకంత డిజాస్టరు తీసి పడేసే అంత మూవీ అయితే అదేం కాదు. డెఫినెట్‌గా చాలా బావుంది. అసలు ప్రభాస్‌ని ఒక అంటే ఇది వరకు మనం చూసిన 'ప్రభాస్' లాగే ప్రెజెంట్ చేశారు. బట్ ఆ స్టోరీ అనేది కన్‌ఫ్యూజన్ ఎక్కువ పెట్టేసరికి కామన్ ఆడియన్స్‌కి అది ఎక్కలేదంతే. అంటే ఎక్కువ మైండ్ పెట్టి చూసే సినిమాలా చేసాడాయన మారుతి. సో, ఏదేమైనప్పటికిను నాకు తెలిసి ఇంతటితో ఈ మారుతి గారి టార్చర్‌ని మీరు ఆపేస్తారనయితే నేను ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్క రెబెల్స్‌ని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా బోలెడన్ని సినిమాలొస్తాయి ప్రభాస్ గారి సినిమాలు. 'స్పిరిట్' ఆల్రెడీ హై బడ్జ్ ఉన్న మూవీ. అలాగే 'హను రావుపుడి' గారిది ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది. 'కల్కి' ఈ సమ్మర్‌లో స్టార్ట్ అంటున్నారు. 'ప్రశాంత్ నీల్' మేబీ త్వరలోనే 'సాలార్ 2' ప్రోమో, టీజర్ లాంటిది కూడా రావచ్చని చెప్పేసి కూడా చెప్తున్నారు. బోలెడన్ని మూవీస్ వస్తాయి. ప్రభాస్ మనకు తెలుసు పాన్ ఇండియా కాదు ఇప్పుడు ఆ లెవెల్ మించిపోయాడాయన. బోల్డన్ని హిట్ సినిమాస్ డెఫినెట్‌గా మనం చూస్తాం ప్రభాస్ గారి నుండి. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో డెఫినెట్‌గా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.